నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో శనివారం కొవ్వూరు పట్టణంలో గల మున్సిపల్ కార్యాలయం నందు మెప్మా సభ్యుల ఆధ్వర్యంలో 30వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ రాణి సుస్మిత, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, టౌన్ సిఐ పి విశ్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భావన రత్నకుమారి మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్నింట సమాన హోదాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1995 మార్చి 8 నుండి నిర్వహిస్తున్నారని, పురుషులతో పోల్చుకుంటే మహిళలు అన్ని రంగాల్లో పొదుపు చేసి ఆర్థికంగా నిలుస్తున్నారని అన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని అన్నారు. ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యంగా ప్రతి మహిళ చదువుకొని ఆర్థికంగా స్థిరపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్ని, బివి ముత్యాలరావు, పెనుమాక జయరాజ్, మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ మరియు మెప్మా సభ్యులు, డ్వాక్రా సంఘం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతగా రాణించగలుగుతున్నారు అని మనం చూసుకున్నట్లయితే, మనం మగవారి కంటే అంటే ఇక్కడ ఎవరిని మగవారిని కించపరచట్లేదని దయచేసి మగవాళ్ళు ఎవరు మళ్ళీ నా మీద లేనిపోయిన అవకాశం ఏం పెట్టకండి. అంటే వాళ్ళతో సమానంగా మనం పరిగెడుతున్నామండి, అవునా కదా? వాళ్ళతో సమానంగా మనం పరిగెడుతున్నాం, వాళ్ళకంటే ఎక్కువగా పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మగవాళ్ళు ఆలోచించే విధానానికి ఆడవాళ్ళు ఆలోచించే విధానానికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను బయటకు వెళ్ళి ఎంతో కొంత సంపాదించాలి, భార్య బిడ్డలను పోషించాలి అనే ఆలోచన విధానంతో వాళ్ళు ఉంటారు. నేను ఎలా రూపాయి తెచ్చి వాళ్ళని ఇంట్లో సంతోషంగా చూడాలి అనే ఆలోచన విధానంతో వాళ్ళు ఉంటే, మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను కూడా నా భర్తకు వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడై భర్తను చూసుకుంటూ అలాగే పిల్లలను చూసుకుంటూ మనకి చాలా బాధ్యతలు ఉన్నాయండి. అత్తమామలను చూసుకోవాలి, ఆడపడుచులను చూసుకోవాలి, తోటికోడలను చూసుకోవాలి, అటు చూస్తే అమ్మ వైపు వాళ్ళ నుంచి చూసుకోవాలి. ఇంతమందిని నిజంగా అనుకోవాలంటే ఏకఛత్రాధిపత్యం అనొచ్చు మన మహిళలు చేసే ప్రతి విషయాన్ని కూడా. అందరికీ మరి ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం ఈరోజు మహిళా సాధికారత, ఈక్వాలిటీ, జెండర్ ప్యారిటీ, జెండర్ డిస్పారిటీ అనే పదాలు చాలా విరివిగా ప్రతి చోట వింటున్నాం. అసలు ఎందుకు మనము ఒక మగవారిని అలాగే ఒక మహిళని ఈక్వల్ ప్లాట్ఫామ్స్ మీద ఎందుకు నిలపాలయ్యా అంటే, మిమ్మల్ని ఒక ఇంచుమించు ఒక 120 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను. సో ఒక ఇంచుమించు 1910 ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన కొత్త అది. దేశం మొత్తం మీద ఫ్యాక్టరీలు స్థాపించబడి ప్రతి ఫ్యాక్టరీలో కూడా పురుషులు మహిళలు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్న తరుణం అది. ఎందుకంటే అప్పుడే ఉత్పత్తి రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ప్రతి ఫ్యాక్టరీలో ఏదో ఒకటి ప్రొడ్యూస్ అయ్యేది. సో గనులు తవ్వి ఏదో ఒక గని ద్వారా ఒక రూపాంతరం చెందేది, ఒక వస్తువు రూపాంతరం చెందేది. అది స్టార్ట్ అయినప్పుడు ఫ్యాక్టరీలో ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కూడా పనిచేసేవారు. కానీ వెరీ అన్ఫార్చునేట్లీ మహిళలకి పురుషులకు వచ్చేంత జీతం వచ్చేది కాదు, షిఫ్ట్ మాత్రం ఒకటే. సో అప్పుడు 1911లో ఒక 15 అంటే వరల్డ్ వార్ కన్నా ముందర, ప్రపంచ యుద్ధం ఒకటి 1914లో స్టార్ట్ అయింది. అంతకన్నా ముందర 1911లోనే మహిళలు ఒక 15,000 మంది మహిళలు, ఒకళ్ళిద్దరు మహిళలు కాదు, మన న్యూయార్క్లో జర్మనీలో ఏం చేశారు అంటే, ఫ్యాక్టరీలను చుట్టుముట్టి ఈక్వల్ వేజెస్ అంటే మాకు సరిసమానంగా మీరు శాలరీలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి అని చెప్పి ఫ్యాక్టరీలను చుట్టుముట్టి వాళ్ళు పని చేయడం ఆపేశారు. దాంతో ఎంటైర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆగి ఒక్కసారి వాళ్ళు చేస్తున్న తప్పిదని వాళ్ళు తెలుసుకుని ఈక్వల్ పే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయ్యింది 1911లో. సో అది అయిన తర్వాత 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అది అయిన తర్వాత మనకి ఐక్యరాజ్య సమితి ఫామ్ అయింది.
ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఫామ్ అయినప్పుడు దాంట్లో ఒక సిస్టర్ వింగ్గా యుఎన్ విమెన్ అని ఒకటి ఉన్నదన్నమాట. ఐక్యరాజ్య సమితి సిస్టర్ వింగ్. సో బీజింగ్ డిక్లరేషన్ అంటారు, 1995లో జరిగింది ఇది. సో అప్పటి నుంచి ప్రతి ఏడాది మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పటికి అది జరిగి 30 ఏళ్ళు అవుతుంది. అందువల్ల ఇది 30వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అండ్ ప్రతి ఏడాది ఒక థీమ్ ఇస్తుంది, యుఎన్ ఇస్తుంది, యునైటెడ్ నేషన్స్, మన ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ని డిక్లేర్ చేస్తుంది. ఈసారి మన థీమ్ ఏంటి అంటే యాక్సిలరేట్ యాక్షన్ అని. యాక్సిలరేట్ యాక్షన్ అంటే ఏంటి అంటే చేస్తున్న పనిని వేగవంతం చేయండి అని. ఏం పని చేస్తున్నాము అంటే ఈక్వాలిటీ రావడానికి పని చేస్తున్నాం, అంతే కదా. పురుషులకి స్త్రీలకి మధ్య సమానత్వం రావడానికి పని చేస్తున్నాం. జాతి చూసిన అంటే మనుషులే కాదు, కోతులు చూసిన, పిట్టలు చూసిన, ఏ స్త్రీ జాతి చూసినా పొదుపు అనే గుణం ఉంటుంది ఏ జాతికైనా. అంటే ఒక ఆడ పిట్టను తీసుకున్నాం అనుకోండి, ఒక 3 పురుగులు తెస్తే ఒక పురుగు తింటుంది, ఒక పురుగు పిల్లలకు పెడుతుంది, ఒక పురుగుని గూడులో పెడుతుంది. సో ఆ పొదుపు అనే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సో ఆ స్త్రీ జాతికే ఇచ్చారు. ఇప్పుడు ఇదేంటి అంటే ఈ మెప్మాలో మీరు పొదుపు ఏదైతే చేసుకుంటున్నారో, బిజినెస్ ఏదైతే పెడుతున్నారో ఇది మగవాళ్ళకి ఇచ్చి చూడండి, జరిగే పని కాదు. ఈ పొదుపు మగవారు చేయలేరండి, కంపల్సరీ ఆడవారు మాత్రమే చేయగలుగుతారు. మహిళలకు మాత్రం ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పురుషాధిక్య సమాజంలో పూర్వీకుల నుంచి కూడా మనకు వచ్చినటువంటిది ఏంటంటే ఏ పనైనా కానీ మగవాళ్ళు మాత్రమే చేయాలి, ఆడవాళ్ళకి మాత్రం ఆంక్షలు. ఇది మీరు చేయకూడదు అని చెప్పని గతంలో చూడండి, గ్రామాల్లో రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే కనుక గ్రామాలు వెళితే పురుషులు మాత్రమే రోడ్డు మీదకి వచ్చేవారు, ఎవరితోడైనా ప్రజాప్రతినిధి అధికారులతో కానీ మాట్లాడేవారు. ఆడవాళ్ళు ఎక్కడుండేవారంటే కిటికీలు వెనకాల, తలుపులు వెనకాల ఉండి కట్టెలు ఇట్లా లాక్కొని తలుపుల దగ్గరికి వేస్తూ ఎదుటి వాళ్ళు కనబడకోకుండా మీకు మాత్రమే కనిపించేటట్టుగా కొద్దిగా చూసేవారు. ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి రాకూడదు. అదే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా ఇంటికి వెళ్తే కనుక బయట వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఎదుర్కొన్న ఆడవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్తే తలుపులు వేసుకోవాలి, మగవాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడేది కాదు. అది ఇప్పుడు మనం కొత్తగా అయితే మన ఏరియా, మన ప్రాంతానికి మన దేశస్తున్నటువంటి కాదు, ప్రతి చోట కూడా పూర్వం మహిళలంటే ఇంటికే పరిమితం చేసి, వంటగదికే పరిమితం చేసి, పిల్లల్ని పుట్టించేటువంటి ఒక యంత్రాలాగా మాత్రమే చూసినటువంటి సమాజంలో పూర్వం అట్లా జరుగుతూ ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మనం ఎదురుకుండా కనపడుతున్న ఆర్టీసీ డిపో చూడగానే గుర్తుకొచ్చింది. గతంలో ఏనాడు కూడా మహిళా కండక్టర్లు ఎక్కడ కూడా ఉండేవారు కాదు. ఇవాళ కండక్టర్స్ కూడా మహిళలు చేస్తా ఉన్నారు, ఆటోలు కూడా మహిళలు నడుపుతూ ఉన్నారు, కార్లు కూడా మహిళలు నడుపుతూ ఉన్నారు, పైలట్లు కూడా నడుపుతూ ఉన్నారు. పైలట్ ఇస్తారు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ విమానాలు కూడా నడుపుతున్న పరిస్థితి కూడా ఇవాళ మహిళల్లో ఆ చైతన్యం వచ్చింది. దీని అంతటికీ కారణం ఏంటంటే ముఖ్యంగా చదువు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. కానీ ఇవాళ దేశ విదేశాలు ఒక్కరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ దేశ విదేశాలకు కూడా వెళ్ళి చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు కానీ పంపించేటువంటి పరిస్థితి ఉంది. అది కొంతవరకు వచ్చింది, అది ఇంకా మారాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అన్న సంగతి సందర్భంగా మీరు గుర్తు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా పురుషులతో పాటు సమానంగా కూడా ఆడపిల్లకు కూడా సమాన హక్కు కలవాలి అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటిది మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఈ డోక్రా సంఘాలు కానీ మెప్మా సంఘాలు పెట్టినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి సంగతి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి అనుకోండి సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు ఎటువంటి శక్తిని ఇచ్చారు ఏదో చంద్రబాబు నాయుడు గారు 10 మంది కలిసి ఒక తెల్ల కాగితం మీద మీరు 10 మంది సంతకాలు పెట్టి బ్యాంక్ మేనేజర్ మీద అట్లా పడేస్తే లక్షలు మీ ఆస్తి ఎక్కడ కూడా తాకట్టు పెట్టట్లే. మీరు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా పొదుపు అనేటువంటిది మహిళల దగ్గర మాత్రమే ఉంటది. మగవాడు జేబులో 100 రూపాయలు జేబులు వేసుకుని బయటకు వెళ్తే 2 ఫ్రెండ్స్ తిరిగితే టీ స్టాల్ కాడికి వెళ్తే 4గురికి జేబులో డబ్బులు ఇస్తే టీ తాగితే అక్కడ అయిపోతుంది. ఇంకో బయటకి ఇంకో ఏదైనా వెళ్తే ఎక్కడికైనా వెళ్తే డ్రింక్ తాగొచ్చు, ఇంకెక్కడికి వెళ్తే సిగరెట్ ఎలా ఉన్నాడు సిగరెట్ కాల్చొచ్చు, ఇంకోటి ఏదైనా ఉంటుంది. కానీ బయటకు వెళ్తే మగవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొస్తాడు. కానీ ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టి ఆడపిల్లలు ఉంటే కనుక ఆ పిల్లకు రిలీజ్ చేపిద్దాం, లేకపోతే జత బట్టలు కొందాం, చెప్పులు కొందాం, చదువుకునే పిల్లలకు ఉంటే కనుక పుస్తకాలు కొందాం అని చెప్పని ప్రతి రూపాయి కూడా జాగ్రత్త పెడుతూ ఉంటారు. చాలా ఇవాళ మన రాజమండ్రి ఎంపీ గారు కూడా ఇవాళ మహిళే. ఆవిడ ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తూ గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఇవాళ అన్ని లాంగ్వేజ్ లో కూడా మాట్లాడి ప్రపంచం మొత్తం కూడా తిరిగి వస్తున్న పరిస్థితి కూడా మేడం గారు కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి
పలుసుకుంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఎందుకంటే రాణించగలరు. ఆ సత్తా, ఆ ధైర్యం, ఆ యొక్క కలేజ్ అంతా కూడా మహిళల్లో ఉంటుంది. ఆ విధంగా ఎవరు కూడా మన మహిళలం కాబట్టి తక్కువ అని చెప్పిన మీరు ఇప్పుడు కూడా చిన్న చూపు చూసుకోవడం చేసుకోవద్దు. చక్కగా మీ పిల్లలందరినీ కూడా చదివించండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పురుషులతోటి ఆధారపడి బతికే విధంగా ఏ ఆడపిల్లను కూడా తయారు చేయొద్దని నా విజ్ఞప్తి. మీరు ఈ సందర్భంగా మీరు జరుపుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా మహిళా సోదరులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.